అందరికీ నమస్కారం. నా పేరు పల్లె మురళి. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి స్కూల్ మియాపూర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్. ఈ స్కూల్లో నేను కూడా ఇదే స్కూల్లో చదువుకోవడం అనేది జరిగింది. సో దేశ భవిష్యత్తు తరగతి గదులలో నిర్మాణం అవుతుంది అంటారు, 4 గోడల మధ్య నిర్మాణం అవుతుంది అని అంటారు. కానీ ఇక్కడ చూస్తే గోడలే లేవు దానికి, ఒక స్కూల్కి. అంటే ఈ స్కూల్ దాదాపు కూల్ చేసి 3.5 సంవత్సరాలు అవుతుంది. ఈ స్కూలులో స్ట్రెంత్ వచ్చేసి దాదాపు 1000 మంది ఉంటారు. అంటే లెక్క ప్రకారం ఒక 22-23 క్లాస్ రూమ్స్ ఉండాలి, కానీ ఇక్కడ కేవలం 13 క్లాస్ రూమ్సే ఉన్నాయి. సో అందులో కూడా 70-80 మంది విద్యార్థులను పెట్టి నడిపిస్తూ ఉన్నారు. ఇది మీరు ఇక్కడ శిలాఫలకం చూసినట్టయితే ఈ శిలాఫలకం చూసినట్టయితే 1,51,00,000 రూపాయలు ఈ బిల్డింగ్ నిర్మాణం చేయడానికి శిలాఫలకం అనేది వేయడం జరిగింది 2023లో. సో ఇప్పటికి కూడా ఆ పని పూర్తి అవ్వలేదు. ఈ పని పూర్తి అవ్వకపోవడం వల్ల ఆ పైన ఒక షెడ్ వేసి అంటే అలాంటి షెడ్లు ఇప్పుడు డైరీ ఫామ్ బర్రెలకు వేస్తున్నారు. అలాంటి షెడ్లు వేసి పిల్లలకు చదువు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ మియాపూర్ కార్పొరేటర్ కానీ, అరకపూడి గాంధీ ఎమ్మెల్యే గారు కానీ దాదాపు 4 సంవత్సరాల నుంచి ఒక పని ఎందుకు అవ్వట్లేదు అనేది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కార్పొరేటర్ ఇంకొక 5 రోజులు అయితే ఆయన గెలిచి కూడా 5 సంవత్సరాలు పూర్తవుతుంది. కనీసం ఈ యొక్క స్కూల్ కూడా ఎందుకు నిర్మాణం చేయట్లేదు అనేది రేపు పొద్దున ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను కార్పొరేటర్ గారికి సజెషన్ చేసేది ఏంటంటే, నిన్న జరిగిన కార్పొరేటర్ కౌన్సిల్ సమావేశం, సర్వసభ్య సమావేశంలో కార్పొరేటర్ కోసం ప్రత్యేకంగా 3 కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది. అది ఆయన చాయిస్గా దేనికన్నా ఖర్చు పెట్టచ్చు ప్రజా అవసరాల కోసం. కాబట్టి ఇది కట్టడానికి మినిమం 30 లక్షల రూపాయలు అవుతుంది అనేది మాకు తెలిసినటువంటి అంచనా. ఈ యొక్క బిల్డింగ్ కట్టినటువంటి కాంట్రాక్టర్ని అడిగితే చెప్పిండు ఇంకో 30 లక్షల రూపాయలు ఖర్చు ఉందని చెప్పేసి. సో అందుకనే నేను కార్పొరేటర్ గారికి, ఉప్పలపాటి శ్రీకాంత్ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు మీకు సర్వసభ్య సమావేశంలో నిన్న వచ్చినటువంటి ప్రత్యేక నిధులతోని అందులో 30 లక్షలు ఖర్చు పెట్టి స్కూల్కి ఖర్చు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి 1,51 లక్ష రూపాయలు దీనికి మంజూరు అయినాయా లేదా, మంజూరు అయితే ఎందుకు సగం ఆపేసిండ్రు అనేది కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మంజూరు అయితే రిమైనింగ్ డబ్బుల్ని ఎక్కడ డైవర్ట్ చేసిరు అనేది కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వెంటనే ఈ యొక్క స్కూల్ ఏదైతే అసంపూర్ణంగా ఉన్నటువంటి స్కూల్ ఉందో ఆ స్కూల్ బిల్డింగ్ని వెంటనే పూర్తి చేయాలని, దీనికోసం మేము కూడా ఎంఈఓ, డిఓ సంబంధించిన అధికారులకు కంప్లైంట్స్ రేజ్ చేయడం జరిగింది. అవసరమైతే మేము కూడా కట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం కూడా జరిగింది సంబంధించిన మిత్రుల దగ్గర చందాలు చేసి. సో మళ్ళొకసారి కార్పొరేటర్ గారికి సూచన ఏంటంటే, ఇప్పుడు మీకు వచ్చినటువంటి ప్రత్యేకమైన 3 కోట్ల ఫండ్లో నుంచి ఒక 30 లక్షలు ఈ స్కూల్కి ఖర్చు పెట్టాలని మేము మియాపూర్ వాసులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సో మియాపూర్ ఈ సేవ, ఇది స్కూల్కి సంబంధించినటువంటి ప్లేస్లో ఈ సేవని అప్పుడున్న పరిస్థితులలో పీజేఆర్ పీరియడ్లో ఇక్కడ ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ స్కూల్ స్ట్రెంత్ పెరిగింది, గ్రౌండ్ చిన్నగా అయిపోయింది, పిల్లలకు చాలా అవసరం ఉంది. ఈ సేవ బిల్డింగ్ని కూడా ఖాళీ చేయించాలని చెప్పేసి డిమాండ్ గత 10 ఏళ్ళుగా ఉన్నది. కార్పొరేటర్, ఎమ్మెల్యే ఎవరు పట్టించుకోలేరు. ఇప్పుడు కూడా దాన్ని ఖాళీ చేయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే మియాపూర్ వార్డ్ ఆఫీస్ ఏదైతే ఉందో, వార్డ్ ఆఫీస్ ఏం పనిలో లేదు. పక్కనే ఉన్నటువంటి జిహెచ్ఎంసి మార్కెట్ భవన్ అని ఒకటి కట్టిరు, అది కూడా పనిలో లేదు. ఈ సేవను అక్కడ షిఫ్ట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా మేము సూచన చేస్తూ ఉన్నాం.